హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ చికెన్ అండి. చికెన్ తినలేనప్పుడు వెజ్ చికెన్ కర్రీ ఇలా చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా అయితే ఉంటదండి ఈ వెజ్ చికెను. చి మనకి వెజ్ చికెన్ కర్రీ చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి దీన్నైతేని. దీన్నైతే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే మసాలాలు ఆడుకొని పక్కన పెట్టుకుందామండి. మసాలా కోసం అయితే ఓ మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్‌లో ఒక 2 టేబుల్ స్పూన్‌లు అయితే గసగసాలు, అలాగే నానబెట్టుకున్న కొన్ని జీడిపప్పులైతే నానబెట్టానండి. ఆ జీడిపప్పులను కూడా కొన్ని వేసేసుకున్నాను. అంటే 10 నుంచి ఒక 20 దాకా జీడిపప్పులను వేసుకొని మెత్తటి పేస్ట్‌లో అయితే ఆడేసుకొని, ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసుకున్నానండి ఆ పేస్ట్‌నైతేని. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టమాటాలనైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేశానండి. అవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టించేద్దామండి. మెత్తటి పేస్ట్‌లో అయితే మిక్సీ పట్టించేద్దాం. ఈ విధంగా పట్టించేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. ఇలా బౌల్‌లో వేసేసుకుందామండి. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్‌లు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, ఒక 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించేసుకుంటున్నానండి. ఇది వెజ్ చికెన్ అండి. ఇది ప్యాకెట్‌లో ఉంటదండి. మామూలుగా మార్కెట్‌లో అమ్ముతున్నారు. అదైతే తెచ్చుకున్నాను. నేను ఒక 500 గ్రాములు తెచ్చుకున్నానండి. ఇవి ముక్కలు కోసే ఉంటాయి. ముక్కలతోనే ఉంటాయండి. ఇలా ముక్కల కిందే ఉంటాయి. మనం ఏం కోసుకోవాల్సిన అవసరం లేదండి. ఆయిల్ వేడెక్కాక ఈ ముక్కలనైతే కొంచెం ఆయిల్‌లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో అయితే ఏసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందాము. ఇలా వేయించేసుకున్న వాటిలో అయితే వే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆ పేస్ట్‌ని ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాము. ఇప్పుడు టమాటాలు ఆడిచెట్టాం కదా! అది కూడా వేసేసుకుందామండి. టమాటా పేస్టు వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించేసుకుందాము. ఇలా ఆయిల్ అంతా పైకొచ్చేసిన తర్వాత ఇలా జీడిపప్పు, గసగసాలు పేస్ట్ ఆడుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఇలా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఇలా మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక నిమిషానికి ఇలా ఆయిల్ అంతా పైకొచ్చేసింది కదా! బాగా ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు ఇందులోని మనం వేయించి పెట్టుకున్న వెజ్ చికెన్‌ని అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా అంతా పట్టేదాకా. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను చికెన్ మసాలా, అర టీ స్పూను జీలకర్ర పొడి వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఈ మసాలాలంతా ఈ ముక్కలకు పట్టేదాకా కలిపేసుకుందామండి. కలిపేసుకొని మనం నానబెట్టుకున్నానన్నాను కదా జీడిపప్పు, ఆ జీడిపప్పులను కూడా ఇందులో వేసేసుకుందామండి. కొన్ని నానబెట్టానండి జీడిపప్పులని. కొన్ని పేస్ట్ చేసి కొన్నయితే కర్రీలో వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఒక కప్పు పెరుగునైతే వేస్తున్నానండి ఇందులోను. ఇలాగ పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. నేను పెరుగు ఒక కప్పు వేసాను కదా! 2 కప్పులైతే వాటర్ వేసానండి అదే కప్పుతో. పెరుగు తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని కలిపేసుకున్నానండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఉడికించేసుకోవాలండి కర్రీని. ఇలా మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండాలండి. ఈ స్టేజ్‌లో మనకి సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి. అలాగే కస్తూరి మెంతండి కొద్దిగా వేసుకుంటున్నాను. అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసి మొత్తం మొత్తం అంతా ఉడికించేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా. చూసారు కదా! ఈ విధంగా అయితే ఆయిల్ అంతా పైకొచ్చేసింది కదా!
ఇప్పుడు లాస్ట్‌లో అయితే ఇలా కొత్తిమీరనైతే వేసేసుకుందామండి. ఇలా కొత్తిమీర అయితే వేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీరనైతే వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ కర్రీ అయితే చికెన్ కర్రీ లాగే ఉంటదండి సేమ్. మనకి పెళ్లి భోజనాల్లో వేస్తున్నారు కదా! వెజ్ చికెను అదే విధంగా ఉంటదండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.